రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ నగర పంచాయతీల పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ 12 పారిశుద్ధ విద్యుత్ ఇంజనీరింగ్ భాగాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని సిఐటియు గౌరవ అధ్యక్షులు దొనేపూడి కాశీనాథ్ తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రారంభించి నేటికి 11 రోజులు కావస్తున్నా ప్రభుత్వంలో చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చౌక్ లో సిఐటియు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ మున్సిపల్ కార్మికులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం నేటికి 11వ రోజుకు చేరుకుంది. కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా దొనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులకు పర్మినెంట్ చేసేంత వరకు ధరల అనుగుణంగా ఖరీఫ్ వేతనాలు అమలు చేయకపోతే కార్మిక కుటుంబాలు ఏ విధంగా జీవనం సాగిస్తాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 11వ పిఆర్సీ ప్రకారం 20,000 రూపాయల వేతనం కరువు భత్యం ఇవ్వాలని, బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. చర్చల పేరుతో ప్రభుత్వం మంత్రులు కాలయాపన చేస్తున్నారు తప్ప కార్మిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని చెప్పారు. టెప్పర్లు ఈ అన్నిటికీ పెట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లకే దోచిపెట్టేటువంటి దానికి ఈ కమిషనర్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోజుకి 30 లక్షల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి బదులు నెలకి దాదాపుగా 1 కోట్ల రూపాయలు, 9 కోట్ల రూపాయలు ఎవడ బాబాయి సొమ్ము ఉందని చెప్పారని మీరు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారా అని చెప్పి అడుగుతున్నాం. అదే ఆ 9 కోట్లే మా కార్మికులు పెంచేటువంటి వేతనంతో సరిపోద్ది. మేము కొత్తగా అడగటలా. జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పుడు పాదయాత్రలో తిరిగినప్పుడు తల నిమిరుతూ 1,00,000 రూపాయలు ఇచ్చినా మీకు రుణం తీరదని చెప్పినటువంటి పెద్ద మనిషి ఆయన. అసెంబ్లీలో ఏమయ్యా ముఖ్యమంత్రి, నువ్వు పెంచుతావా, నన్ను పెంచమంటావా, నేను అధికారంలోకి 2 నెలల్లో వస్తా, పెంచమంటావా అని చెప్పిన పెద్ద మనిషి నువ్వు. ఎందుకని మడం తిప్పావు, ఎందుకని బాట తప్పుతా ఉన్నావు అంటే మున్సిపల్ కార్మికులు ప్రజల్లో భాగం కాదా? మున్సిపల్ కార్మికులు నీకు ఓటర్స్లో భాగం కాదా? ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు అని చెప్పని అడుగుతున్నాం. అందుకనే ఎప్పటికైనా సరే చెత్త బళ్ళు రేపటి నుండి విజయవాడ నగరంలో తిరిగితే ఒప్పుకునే ప్రసక్తి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిలుపు కూడా అదే. రేపటి నుండి ఇప్పటిదాకా సమయం ఇచ్చాం. ప్రజల పట్ల మాకు బాధ్యత ఉంది కాబట్టి, ప్రజా ఆరోగ్యం పట్ల బాధ్యత ఉంది కాబట్టి ఎప్పటిదాకా స్వస్థామధ్యంగా పోతా ఉన్నాడు మున్సిపల్ కార్మికుడు. ఇక రేపు అయిపోయింది, ఓర్పు నశించింది. 11 రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రకమైనటువంటి నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజల్ని ఉచిగొల్పేదానికి, కార్మికుల మీద రెచ్చగొట్టేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. అది సితారా సెంటరే కాదు, సితారా సెంటర్లో ఉన్నటువంటి కార్మికులు కాదు. దాదాపుగా నిన్ననే 12 డివిజన్స్లో క్లాప్ ఆటోలను ఆపేస్తే ఈరోజు వార్డుల్లో క్లాప్ ఆటోలు రాలా. అదే రకమైనటువంటి వరవడి రేపటి నుండి పూర్తిగా 64 వార్డుల్లో కూడా చేపట్టబోతూ ఉన్నాం. ఇప్పటికైనా మున్సిపల్ కార్మికులు దిగి రావాలి. ఆ రకమైనటువంటి ప్రైవేట్ వెహికల్స్ కానీ వీటిని కానీ అడ్డుకుని మా సమస్యల పరిష్కారానికి పూనుకోమని హెచ్చరిస్తూ ఉన్నాం. 9 విభాగాలకు చెందినటువంటి వాళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికులు కానీ, వెహికల్ డిపో కానీ, డిపిఎస్లు కానీ, వాటర్ అండ్ డ్రైనేజ్ కానీ, అలాగే ఎస్టీపీల్లో పనిచేసేటువంటి కార్మికులు కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ, మలేరియా కానీ, మాఫింగ్ కానీ, మొత్తం ఈ రకంగా చూస్తే 10-11 విభాగాలు ఈరోజు సమ్మెలో పాల్గొంటూ ఉన్నాయి.